మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించారు. మేనిఫెస్టోలో ప్రతి హామీని ప్రస్తావిస్తూ అమలు చేసిన ఏవి, అమలు చేయాల్సినవి ఏవి అని చర్చించారు. మిగిలిన హామీలు ఎప్పటికి అమలు చేయాలో సమీక్ష చేశారు. జూన్లోగా మిగిలిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్వాకం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, అందుకే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉందని పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్న జూన్లోగా సూపర్ 6 లోని మిగతా 3 హామీల అమలు చేస్తామంటున్నారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మే నెలలో తల్లికి వందన పథకం, కేంద్రంతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద 3 దఫాలుగా 20,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కూడా సూపర్ 6 అమలు చేసే తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఈ ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం. రైతులకు అన్నదాత కూడా ఇస్తామని, వేట నిషేధం సమయంలో ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు 20,000 ఇస్తామన్నారు. చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతామని, అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే ఒక పరిష్కారం కోసం చూస్తున్నాం. ఏ భూములైతే అగ్రిగోల్డ్ ఉన్నాయో అవే భూమి రూపంలో బాధితులకు పరిహారం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మరింత చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు అర్జీలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇకపై అన్ని నియోజకవర్గాల్లో ప్రతి శనివారం ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా శనివారం మాత్రమే వినతుల స్వీకరణ ఉంటుంది. మంత్రులు అందుబాటులో ఉంటారు. మిగిలిన రోజుల్లో వినతులు ఇవ్వడానికి వచ్చే వారి కోసం ప్రత్యేక డెస్క్, డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఏడాదిలోగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలి. రాష్ట్రంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాను విభజించి పోలవరం విలీన మండలాన్ని కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసుల్ని వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించారు.